హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కే డ్రామా వాల్. ఈరోజు నేను మై అమేజింగ్ బాయ్ ఫ్రెండ్ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హానా స్టేజ్పై సాంగ్ పాడుతుంది. అందరూ ఇంప్రెస్ అవుతారు. జన్కి కూడా ఈ విషయం తెలుస్తుంది. నెక్స్ట్ డే హానా అండ్ లింక్ కార్లో వెళ్తుంటారు. ముందు ఒక కార్ ఆగి ఉంటుంది. లింక్ సడన్ బ్రేక్ వేయడంతో హానా ముందుకు చేయి పెట్టి పట్టుకుంటుంది. అలా తన చేయికు ఉన్న బ్రేస్లెట్ తగిలి కొంచెంగా బ్లడ్ వస్తుంటుంది. లింగ్ అది చూసి కార్ని పక్కకి ఆపి చూస్తుంటాడు. హానా మాత్రం ఒప్పుకోదు. లింగ్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. నిన్ను ప్రొఫెసర్ లీ ల్యాబ్లో కలవమన్నాడు కదా అంటాడు. హానా అవును, కానీ నేను తనకి చెప్పేసా కుదరదు అని. అప్పుడు లింగ్ ఆ నెక్స్ట్ డేనే నీ చేయికి ఇంజ్యూర్ అయింది కదా, అది తన ప్లానే అని నా డౌట్. నీ బ్లడ్ని తను టెస్ట్ చేయాలనుకుంటున్నాడు అంటాడు. అప్పుడు హానా నువ్వు ప్రొఫెసర్ లీ గురించి మాట్లాడుతున్నావా అని తనకి కూడా లీ మీద డౌట్ వస్తుంది. అక్కడ ల్యాబ్లో హాన్ రింగ్ చేస్తూ ఉంటాడు. హాన్కి కూడా లీ మీద ముందు నుంచే డౌట్ ఉంటుంది. అప్పుడే లీ అక్కడికి వస్తాడు. అప్పుడు లీ ఏం చేస్తున్నావు, ల్యాబ్లో డ్రింక్ చేయకూడదు, ఇంటికెళ్ళు అంటాడు. అప్పుడు హాన్ నాకు తెలుసు, మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని. మీరే కదా హాన్కి ఇంజ్యూర్ అయ్యేలా చేసింది అంటాడు. మీకు శాంపుల్ కావాలంటే అడిగితే అయిపోయేది కదా అంటాడు. అప్పుడు లీ తను కూడా డ్రింక్ చేస్తూ అవును నేనే చేయించాను, నువ్వు అనుకున్నది నిజమే అంటాడు. అప్పుడు హాన్ మీరెందుకు అలా చేశారు అంటాడు. లీ చెప్తుంటాడు మన సెంటర్ స్టార్ట్ చేసి 10 years అవుతుంది, చాలా కనిపెట్టాం, కానీ ఈ స్లీపింగ్ బ్యూటీ అనే పెద్ద ప్రాజెక్ట్ని వదులుకోవద్దు. దీని గురించి నేను చాలా హార్డ్ వర్క్ చేశా, కానీ ఏం యూజ్ లేదు. ఇందులో నా ఫ్యామిలీని కూడా వదులుకున్నా, ఇంకా నేను ఫెయిల్ అవ్వాలని అనుకోవట్లేదు. ఇందులో లాస్ట్ అవకాశంగా హానా కనిపించింది అంటాడు. అప్పుడు హాన్ ఏమంటున్నారు, హానాకి సంబంధం ఏముంది, తన నార్మల్ పీపుల్ కదా అంటాడు. లీ అంటాడు అంత పెద్ద యాక్సిడెంట్ అయి చాలా బ్లడ్ పోయింది, తను ఎలా బ్రతికింది, తనకి ఒక ఇంజ్యూర్ కూడా అవ్వలేదు, నాకు చాలా అనుమానంగా ఉంది. తన కార్ ముక్కలు అయింది, నేను తన మెడికల్ రిపోర్ట్ చూశాను, అక్కడ తన బాడీపై ఒక్క స్క్రాచ్ కూడా లేదు, అండ్ తన స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వలేదు. పోలీసులు డాక్టర్స్ అనుకుంటున్నారు తను చాలా లక్కీ అని, కానీ నాకు ఇంకా డౌట్గానే అనిపించింది. వాళ్ళలో చాలా రకాల మనుషులు ఉండొచ్చు, ఎలక్ట్రిక్ బాడీ ఉన్న రోబోస్ కానీ, న్యాచురల్ పవర్స్ ఉండే హ్యూమన్స్ కానీ, అలా నాకు హానా కూడా అయి ఉండొచ్చు అనిపించింది అంటాడు. అప్పుడు హాన్ కోపంతో నీకు డౌట్ ఉన్నంత మాత్రాన తనని అలా ఇంజ్యూర్ చేయడం కరెక్టేనా, ఇది ఒక క్రైమ్ అంటాడు. అప్పుడు లీ అవును నాకు వేరే దారి లేదు, నన్ను నమ్ము, క్షమించు అంటాడు. అప్పుడు హాన్ ఎమోషనల్గా ఇదంతా నాకు తెలియనట్టుగానే ఉంటా, కానీ ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ జరిగితే మాత్రం బాగుండదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ హానా లింగ్ మాట్లాడుకుంటూ ఉంటారు. హానా అంటుంది నువ్వు అన్నట్టు లీ నా మీద ముందు నుంచి డౌట్గా ఉన్నట్టున్నాడు, అందుకే నా బ్లడ్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాడు అంటుంది. అప్పుడు లింగ్ అవును తను స్లీపింగ్ బ్యూటీ బాడీ మీద ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాడు, ఇప్పుడు అది నువ్వే అనుకుంటున్నాడేమో అంటాడు. అప్పుడు హానా అవునా అయితే మాన్స్టర్ మన ఇద్దరం దాక్కుందామా అంటుంది. ఆ విషయం నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు, తనకు డౌట్ మాత్రమే, మనమే కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది అంటాడు. అప్పుడు హానా మరి నీ వీడియో వ్యూస్ పెరిగిపోతూనే ఉన్నాయి, ఏం చేద్దాం అంటుంది. లింగ్ అది నేను చూసుకుంటాలే అంటాడు. ఇక్కడ జెన్ని చూపిస్తారు, తను హానా కార్ లొకేషన్స్ చూస్తూ ఉంటాడు. ఇక్కడ హానా లింగ్ జిక్ని చూపిస్తారు. జిక్ ఆ పెన్ డ్రైవ్ చెక్ చేస్తూ ఉంటాడు, అవి లింక్కి చెప్తూ ఉంటాడు. అప్పుడే హానాకి ఒక కాల్ వస్తుంది. జింగ్ డిన్నర్కి రమ్మని కాల్ చేసి ఉంటుంది. తన ఫియాన్సీ కూడా వస్తున్నాడు అని చెప్తుంది. హానా కూడా ఓకే అని చెప్పి హ్యాపీగా వాళ్ళకి చెబుతుంది. లింగ్ హానా ఇద్దరు వెళ్తారు. హానా లింగ్ని కేర్ చేస్తూ ఉంటుంది. లింగ్ కూడా తను ఎలా చేస్తుందో అలానే చేస్తుంటాడు. ఇదంతా జింగ్ చూస్తూ చిన్నగా స్మైల్ చేస్తుంది. తర్వాత జింగ్ వాళ్ళని కలుస్తారు. హానా లింగ్ ని తన బాయ్ ఫ్రెండ్ గా పరిచయం చేస్తుంది. లింగ్ కి టాన్ షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఒకరినొకరు అలాగే చూసుకుంటారు. లింగ్ టాన్ హ్యాండ్ వదలకుండా అలాగే పట్టుకుంటాడు. టాన్ కి ఏం అర్థం కాదు. అప్పుడు లింగ్ మీ హ్యాండ్ చాలా స్వెట్ గా ఉంది అండ్ మీ హార్ట్ బీట్ కూడా చాలా ఎక్కువగా ఉంది, మీరు దేనికో టెన్షన్ పడుతున్నారు అంటాడు. ఇక్కడ ప్రొఫెసర్ లీకి ఒక కాల్ వస్తుంది. తను చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హాన్ వస్తుంటాడు. ప్రొఫెసర్ టెన్షన్గా వెళ్ళడం చూసి అతన్ని ఫాలో చేస్తాడు. మధ్యలో తను మిస్ అవుతాడు. ప్రొఫెసర్ లీ ఆ అన్నోన్ పర్సన్ని మీట్ అవుతాడు. ఇక్కడ హానాని చూపిస్తారు. లింగ్ వీడియో ఇంకా వైరల్ అవుతూనే ఉంటుంది. అది చూసి హానా భయపడుతూ ఉంటుంది. ఇక్కడ లింగ్ అండ్ జిక్ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ వీడియో గురించి. జిక్ అంటాడు బ్రదర్ ఎందుకు ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నారు, మీ పవర్స్తో దీన్ని కంట్రోల్ చేయొచ్చు కదా అంటాడు. అప్పుడు లింగ్ ఈ వీడియో ఎంత వైరల్ అవుతే అంత మంచిది, ఒకవేళ నా ఎనిమి ఈ వీడియో చూస్తే నన్ను చంపడానికి ఖచ్చితంగా వస్తాడు, అలా నాకు నా ఎనిమి ఎవరో తెలుస్తుంది అంటాడు. ఇక్కడ హానా వాళ్ళ టీం వీడియోస్ చూస్తూ ఉంటారు.
చాలా అరుస్తుంటారు. అది హానా చూసి ఇది ఖచ్చితంగా లింక్ వీడియోనే అని అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే డైరెక్టర్ అక్కడికి వచ్చి నువ్వు ఈ వీడియోని ఖచ్చితంగా చూడాలి అని బలవంతంగా చూపిస్తుంటాడు. అది లింక్ వీడియో కాదు, జింగ్ న్యూ డ్రామా ట్రైలర్. ఇక హమ్మయ్య అనుకుంటుంది. డైరెక్టర్ అంటాడు ఇది ప్రమోషనల్ వీడియో, దీని నుంచి చాలా డబ్బు వస్తుంది మనకి. మనీ అవసరం ఉన్నప్పుడు ఇలాంటి స్పాన్సర్ లేదా మన టాలెంట్ని చూపిస్తూ కూడా డబ్బు సంపాదించవచ్చు అంటాడు. హానాకి డౌట్ వస్తుంది, లింక్ కూడా మనీ అవసరంతో ఇలా తనే వీడియో తీశాడా అని. ఇక వెంటనే ఇంటికి వెళ్ళి లింక్ని అడుగుతుంటుంది. లింక్ కూడా చెప్తుంటాడు నిజానికి లింగే ఆ వీడియోని రికార్డ్ చేశాడు. లింగ్ ఆ వీడియోని అప్లోడ్ చేస్తాడు. హానా రాగానే ఏం తెలియనట్టుగా డ్రామాస్ చూస్తుంటాడు. అండ్ జిక్ కూడా హానాకి తెలియకుండా హెల్ప్ చేస్తాడు. అది విని హానాకి చాలా కోపం వస్తుంటుంది. జిక్ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ ల్యాబ్లో హాన్ని చూపిస్తారు. హాన్ చాలా హ్యాపీగా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి చూడండి మనకి ఇన్విటేషన్ వచ్చింది, అక్కడికి చాలామంది పెద్ద సైంటిస్టులు వస్తారు, ఇది మనకి మంచి అవకాశం అంటాడు. కానీ ప్రొఫెసర్ నాకు కుదరదు, నేను బిజినెస్ పని మీద వెళ్తున్నా, 15 days తర్వాతే వస్తా, నాకు తెలుసు ఇది మంచి ఆపర్చునిటీ కానీ నాకు టైం లేదు అంటాడు. మీకు ఒంట్లో బాగానే ఉంది కదా, లేదంటే సెమినార్కి ఎందుకు రానంటున్నారు అంటాడు. అప్పుడు ప్రొఫెసర్ అవును బాగానే ఉన్నాను అంటాడు. హాన్కి గుర్తొస్తుంది ఆ రోజు టెన్షన్గా ఎక్కడికో వెళ్ళారు, నా నుంచి ఏదో దాస్తున్నాడు, అందుకే అబద్ధం చెప్తున్నాడు అనుకుంటాడు. ఇక్కడ హానా అండ్ లింగ్ బయటికి వెళ్తారు. హానా కోపంగా ఉంటుంది, లింగ్తో మాట్లాడకుండా వెళ్తుంటుంది. అప్పుడు లింగ్ హానాని ఆపి సారీ నీకు ఈ విషయం చెప్పనందుకు అంటాడు. నువ్వు నా బాయ్ ఫ్రెండ్లా ఉంటానని మాటిచ్చావు కదా, నీలో ఆ క్వాలిటీ ఒకటి కూడా లేదు అని చెప్పి కోపంగా వెళ్తుంది. ఇక్కడ టాన్ని చూపిస్తారు. తను మీటింగ్కి వెళ్ళాలని లిఫ్ట్లో వెళ్తుంటాడు. అప్పుడే జింగ్ కూడా అక్కడికి వచ్చి లిఫ్ట్లో ఎక్కుతుంది. హాన్తో అంటుంది ఎందుకు వచ్చావు ఇక్కడికి అని. అప్పుడు హాన్ కూడా మీరు మీ ఫియాన్సీతో డేటింగ్కి వచ్చారా అంటాడు. అప్పుడు జింగ్ అలాంటిదేం లేదు, ఈ హోటల్ మాదే, చూసావా ఎంత రిచ్గా హై క్వాలిటీగా ఉందో అని అంటుంది. హాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే లిఫ్ట్ స్టక్ అవుతుంది. హాన్ నవ్వుతాడు. జింగ్ అంటుంది ఎందుకు అలా నవ్వుతున్నావు, మనం డేంజర్లో ఉన్నామని. హాన్ చూసావా నువ్వు ఎంత రిచ్చో అని నువ్వు చెప్పుకుంటే తెలుస్తుంది, ఈ లిఫ్ట్కి ఆ విషయం తెలీదు కదా, ప్రాణానికి దాన్ని వెలకట్టలేం, అలాంటప్పుడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు అంటాడు. అప్పుడే హాన్కి తన ఓల్డ్ కొలీగ్ కనిపిస్తాడు. అతను అంటాడు ఈ మధ్య ఏదైనా కనిపెట్టారా అని. అప్పుడు హాన్ అవును కానీ అది ఇంకా సాల్వ్ అవ్వలేదు, అది ఒక పెద్ద కథ అని అంటాడు. అప్పుడు అతను కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తూ ఉంటాడు. హాన్ కూడా దాన్ని కొంచెం సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ హానాని చూపిస్తారు. లింగ్ కూడా వాళ్ళ డ్రామాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటాడు కదా. డైరెక్టర్ అంటాడు లింగ్ని మెయిన్ లీడ్లో పెట్టాలనుకుంటున్నా అని. హానాకి చాలా కోపం వస్తుంటుంది. ఆ తర్వాత లింగ్ సూపర్ మార్కెట్కి వెళ్తాడు. అక్కడే ఒక అతను అక్కడ ఉన్న ముసలావిడ దగ్గర పర్స్ లాక్కొని ఆమెను నెట్టేస్తాడు. అది లింగ్ చూసి అతన్ని బాగా కొడుతుంటాడు. అప్పుడు ఆ షాప్లో పనిచేసే వాళ్ళు లింగ్ని ఆపుతారు. ఆ అబ్బాయి అంటాడు ఇతనే దొంగతనం చేసి అడ్డుకున్నందుకు నన్ను కొడుతున్నాడు అని. అప్పుడు వాళ్ళు పోలీసులకు కాల్ చేస్తారు. ఇక్కడ హానా చాలా ఫాస్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అక్కడ జిక్ మీద అరుస్తూ ఉంటుంది. లింగ్ గురించి నాకు కాల్ చేయాలి, కానీ నీకు ఎందుకు కాల్ చేశారు, వాడు నా బాయ్ ఫ్రెండ్ కదా అని. అప్పుడు జిక్ అంటాడు లింగ్ని అరెస్ట్ చేసింది నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జెన్, అందుకే నీకు కాల్ చేయలేదేమో, ఎందుకు అలా అరుస్తున్నావు, లోపల ఇంటరాగేట్ జరుగుతుంది, వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకో అంటాడు. జెన్ లింగ్ని ఇంటరాగేట్ చేస్తూ ఉంటాడు. జెన్ అడుగుతాడు మీరు నిజంగా దొంగతనం చేశారా ఒక ఓల్డ్ లేడీ దగ్గర అంటాడు. లింగ్ అంటాడు నేను చేయలేదు, వాడు చేస్తుంటే ఆపాను, ఆ ఓల్డ్ లేడీ తలకి కూడా దెబ్బ తగిలింది అని. జెన్ మాత్రం నువ్వు వాడిని చాలా కొట్టావు, అతని బ్యాక్ బోన్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి, ఒకవేళ వాడే దొంగ ఉంటే ఆపాలి, లేదంటే పోలీసులకు కాల్ చేయాలి, నువ్వు వాడి మీద చేయేందుకు చేసుకున్నావు అంటూ అరుస్తుంటాడు. జెన్ బయటికి వస్తాడు. హానా అక్కడికి వచ్చి జరిగింది తెలుసుకుంటుంది. నాకు తెలుసు వాడు అలా చేసి ఉండడు అంటుంది. జెన్ కోపంగా హానాని నెట్టి వాడికి బెయిల్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళు అంటూ రెస్ట్ రూమ్కి వెళ్ళి దగ్గుతుంటాడు. తనకి ముక్కు నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ జిక్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే హానాలింగ్ వస్తుంటారు. హానాలింగ్తో మాట్లాడుతూ నీకు తెలుసా నేను ఎంత టెన్షన్ పడ్డానో అంటుంది. నువ్వు కేర్ఫుల్గా ఉండాలి కదా, అయినా అలా కొట్టడం ఏంటి అంటుంది. లింగ్ అది మర్చిపో అని వెళ్తుంటాడు. హానాలింగ్ని ఆపి ఏం మర్చిపోవాలి అంటుంది.
అప్పుడు లింక్ నీ పని నువ్వు చేసుకో, నా జోలికి రాకు అంటాడు. హానా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లింక్కి తన హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. హానా చాలా ఫీల్ అయ్యింది అని లింక్కి అర్థమవుతుంది. హానా ఇంటికి వెళ్ళిన తర్వాత అదే ఆలోచిస్తూ ఫీల్ అవుతుంటుంది. లింక్ ఇంటికి రాకపోవడంతో అలాగే కూర్చొని ఉంటుంది. ఇక్కడ లింక్ సముద్రంతో మాట్లాడుతూ ఈ మధ్య చాలా బిజీగా ఉన్నా, అందుకే నీ దగ్గరికి రాలేకపోయా, నైట్ అంతా నీతోనే ఉంటా అంటాడు. ఇక్కడ ప్రొఫెసర్ లీ ల్యాబ్లో రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు అన్నోన్ పర్సన్ లీకి మాన్స్టర్ బ్లడ్ ఇస్తూ దాన్ని నువ్వు టెస్ట్ చెయ్యి, ఏం తెలిసినా నాకు వెంటనే తెలియాలి, లేదంటే నీ ఫ్యామిలీ నీకు లేకుండా చేస్తా అంటాడు. అతను చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా దీని ఎండింగ్లోకి తేవాలి అనుకుంటాడు. నెక్స్ట్ డే హానా అండ్ జిక్ మాట్లాడుకుంటూ ఉంటారు. జిక్ అంటాడు, మీకు తెలుసా ఈరోజు లింక్ కిస్ సీన్ ఉంది జింక్తో అంటాడు. వెంటనే హానా అక్కడికి వెళ్తుంది. అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంటారు. లింక్ కిస్ ఇస్తుండగానే హానా గట్టిగా కట్ చెప్తుంది. డైరెక్టర్ అక్కడికి వచ్చి అరుస్తుంటాడు, ఎందుకు మధ్యలో డిస్టర్బ్ చేశావు అని. హానా ఇక ఏం చేయలేక సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లింక్ కూడా హానా వెనకే బయటికి వస్తాడు. ఇక కట్ చేస్తే ఇక్కడ లింక్ తన స్టూడియోలో ఉంటాడు. తనతో పాటు ఒక స్టూడెంట్ కూడా ఉంటాడు. అప్పుడే వాళ్ళ మదర్ వచ్చి సారీ సార్, నా వల్ల మీకు లేట్ అయింది, మధ్యలో ఒక అర్జెంట్ వర్క్ ఉండడంతో లేట్ అయింది అంటుంది. లింక్ కూడా ఏం పర్లేదు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి బయటికి వస్తుంటాడు. అప్పుడు జిక్ అక్కడికి వస్తాడు. లింక్ని అలా చూసి తప్పుగా అర్థం చేసుకుంటాడు. లింక్ని కోపంగా అడుగుతుంటాడు, వాళ్ళు ఎవరు, ఎందుకు ఇలా మమ్మల్ని మోసం చేస్తున్నావు అని. అప్పుడు లింక్ ఏం మాట్లాడుతున్నావు అంటాడు. జిక్ అది వినకుండా హానా ఇంకా నీ కోసం అలాగే వెయిట్ చేస్తూ ఉంది, తనని మీరు మోసం చేయకూడదు అంటూ ఎమోషనల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు లింక్ సముద్రం దగ్గరికి వెళ్ళి ఈ రోజు కూడా ఇంటికి వెళ్ళను, తను నన్ను చాలా మిస్ అవుతుంది, తన ఫీలింగ్స్ బయట పెట్టేంత వరకు ఇలాగే దూరంగా ఉంటా అనుకుంటాడు. ఇక్కడ హానా లింక్ కోసం వెయిట్ చేసి అలాగే సోఫాలో పడుకుంటుంది. లింక్ అలా ఉండలేక ఇంటికి వస్తాడు. తనని అలా చూసి బెడ్పై పడుకోబెట్టి వెళ్తుంటాడు. హానా లింక్ని చూస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హానా నిద్రలేచి లింక్ నిజంగానే వచ్చాడా అని చూస్తుంటుంది. కానీ లింక్ అక్కడ ఉండకపోవడంతో హానా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే జిక్ డోర్ నాక్ చేస్తాడు. హానా డోర్ తీసి చూస్తుంది. జిక్ అంటాడు, గుర్తుందా ఈరోజు మీ పేరెంట్స్ని కలవడానికి వెళ్ళాలి, తొందరగా ప్యాక్ చేసుకో అంటాడు. హానా కూడా ఓకే అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇక ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. వెంటనే నెక్స్ట్ ఎపిసోడ్ని అప్లోడ్ చేస్తాను.